బాడంగి మండల కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్లో నేడు డాక్టర్ ప్రత్యూష ఛానల్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 16 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు హెచ్పివి వ్యాక్సిన్ ఇంజెక్షన్ సరఫరా చేశారు. హెచ్పివి ఇంజెక్షన్ వేసుకుంటే సర్జికల్ క్యాన్సర్ బారిన పడకుండా ముందుగానే ఏ ఒక్క ఆడపిల్ల గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం వారు హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. హలో, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రత్యూష. నేను సిహెచ్సి బాడంగిలో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మొన్న ఫిబ్రవరి 28వ తారీఖున మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది హెచ్పివి వ్యాక్సిన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రజలందరికీ ఫ్రీగా అందుబాటులో ఇవ్వడం అనేది చాలా మంచి ఇనిషియేటివ్. సాధారణంగా హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఒక క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసే ఒక మంచి వ్యాక్సిన్. అలాంటి వ్యాక్సిన్ని ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఫ్రీగా అందుబాటులో ఇవ్వడం అన్నది చాలా మంచి ఇనిషియేటివ్ అని చెప్పాలి. సాధారణంగా మనకి క్యాన్సర్ వచ్చిన తర్వాత పెద్ద వయసులో క్యాన్సర్ వచ్చిన తర్వాత చాలా ట్రీట్మెంట్ ఉంటుంది. సర్జరీ పడుతుంది, కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది, రేడియోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక ఫిమేల్కి అటువంటి ఏజ్ గ్రూప్లో చాలా పెద్ద బర్డెన్, ఫైనాన్షియల్గా బర్డెన్ ప్లస్ హెల్త్ ప్రాబ్లం కూడా చాలా బర్డెన్ ఈ విషయాన్ని. అలాంటి ఒక మేజర్ క్యాన్సర్ని మన గవర్నమెంట్ ప్రివెంట్ చేయడానికి ఒక ముందడుగు వేసిందని చెప్పాలి. ఇది మనకి ఇప్పుడు ఫ్రీగా సప్లై ఇవ్వడం వల్ల చాలామంది ఫిమేల్స్ చాలా బెనిఫిట్ పొందుతారు. ఇప్పుడు ఏంటి అంటే మెయిన్గా ఈ వ్యాక్సిన్ అనేది చాలా ఇయర్స్ నుంచే ఉంది. కాకపోతే ఈ వ్యాక్సిన్ అనేది చాలా కాస్ట్. బయట ఎవరు కూడా ఒక 3 డోసెస్ వరకు వేయించుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి చాలా 10,000 ఒక ఇంజెక్షన్ అంతే కాస్ట్ పడుతుంది. ఒక ఇంజెక్షన్ సాధారణంగా ఒక 3,000 నుంచి 4,000 వరకు పడుతుంది మనకి. సాధారణంగా ఇలాంటి 2 డోసెస్ కనీసం చేయించుకోవాలి. కాబట్టి మనకి ఓవరాల్గా ఒక 10,000 వరకు పట్టే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఫ్రీగా అందజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరికి 14 ఇయర్స్ ఎబో ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇవ్వచ్చు అని గవర్నమెంట్ చెప్పింది. మ్యామ్ ఇది మ్యాక్సిమం ఏ వయసులో వేయాలి మ్యామ్? యూజువల్గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా వేయించుకుంటే మంచిది. సాధారణంగా ఏంటి అంటే ఎబో 15 ఇయర్స్ ఫిమేల్స్ అందరూ ఇది వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ పొందుతారు. మ్యామ్ ఇది ఓన్లీ అంటే క్యాన్సర్కా లేకపోతే ఇంకే సైడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఈ వ్యాక్సిన్ వల్ల. మనకి ఏంటి అంటే హెచ్పివి అనేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటున్నారంటే ఇది సేమ్ కరోనా వైరస్ టీకా లాగా ఉంటుంది, సైడ్ ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది, అలా అది ఏంటంటే చాలామంది ఆడపిల్లలు భయపడుతున్నారు. ఇది టెస్టెడ్ ఇవన్నీ ఈ వ్యాక్సిన్స్ అనేది. ఈ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు రీసెంట్గా కొత్తగా ఈరోజే లాంచ్ అయింది అయితే కాదు. ఈ వ్యాక్సిన్ మనకు చాలా ఇయర్స్ నుంచి ఉంది, చాలామంది వేసుకునేవారు. కాకపోతే ముందు ఏంటంటే ఓన్లీ ఎఫోర్డబుల్ పీపుల్ మాత్రమే వేసుకునేవారు ఈ వ్యాక్సిన్ని. ఇప్పుడు ఇది మనకి ఫ్రీగా అందడం వల్ల మనం అందరికీ చాలామందికి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ని అందరూ బాగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి అంటే ఈ వ్యాక్సిన్ అనేది మనకి ఒక నార్మల్గా ఈ క్యాన్సర్ అనేది ఒక హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ ఏజ్ గ్రూప్లో వచ్చి సోక్ అయిన తర్వాత ఇది లేటెన్సీ పీరియడ్ అంతా కంప్లీట్ చేసుకుని మనకి అబౌట్ 50 నుంచి 60 ఇయర్స్ వచ్చిన తర్వాత క్యాన్సర్గా మనకు బయట కనిపిస్తుంది. కాబట్టి మన స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దీన్ని ఎరాడికేట్ చేయాలి అంటే ఇలాంటి వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో మనకు క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అయితే ఇంతవరకు ప్రూవ్ అవ్వలేదు, ఎటువంటివి లేవు. కాబట్టి అందరూ ఖచ్చితంగా వేయించుకోవాలి. వేయించుకుంటేనే మంచిది జరుగుతుంది. థ్యాంక్ యూ.